టాలీవుడ్ లో ఒక హీరోయిన్ లాంగ్ జర్నీ అంటే కేవలం అందం అభినయం మాత్రమే కాదు. అది ఒక స్ఫూర్తిదాయకమైన గాథ. 16 ఏళ్ల క్రితం ఒక సాధారణ అమ్మాయిగా చీరకట్టులో ఎంతో అమాయకంగా వెండి తెరపై మెరిసిన ఒక నటి ఈ రోజు ప్రపంచం గర్వించే గ్లోబల్ స్టార్ గా ఎలా ఎదిగింది? ఆమె వెనుక ఉన్న ఆ పోరాటం ఏంటి? ఎన్నో అపజయాలు, అనారోగ్య సమస్యలను జయిస్తూ తనదైన ముద్ర వేస్తూ సాగుతున్న ఈ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక పాఠం. ఆమె మరెవరో కాదు, మనందరి అభిమాన స్టార్ హీరోయిన్ సమంత. శామ్ ప్రయాణంలో మొదటి అడుగు జెస్సీ. ఏ మాయ చేసావే సినిమాలో ఆ కళ్లతో ఆమె చేసిన మాయ, ఆ అమాయకపు చూపులు తెలుగు ప్రేక్షకుల మనసులను ఎలా గెలుచుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ కు ఒక గొప్ప నటి పరిచయం అయిందని అప్పుడే అందరూ డిసైడ్ అయ్యారు. కానీ అది కేవలం మొదలు మాత్రమే. ఆ తర్వాత సమంత వెనుతిరిగి చూడలేదు. దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది వంటి భారీ విజయాలతో ఆమె గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. గ్లామర్ పాత్రలో ఆమె చూపిన చిలిపి నటన, స్టైల్ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. అగ్ర హీరోల సరసన నటిస్తూనే కమర్షియల్ క్వీన్ గా తిరుగులేని స్టార్డమ్ ను సంపాదించుకుంది. సమంతలోని అసలైన నటి బయటపడింది మాత్రం రామలక్ష్మి పాత్రతోనే. రంగస్థలం సినిమాలో మేకప్ లేకుండా పక్కా పల్లెటూరి అమ్మాయిగా ఆమె నటించిన తీరు చూసి ప్రేక్షకులే ఆశ్చర్యపోయారు. అదే ఏడాది మహానటిలో మధురవాణి పాత్రలో ఆమె చూపిన పరిణితి, ఆమె నటనలో ఉన్న లోతును ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక మజిలీలో శ్రావణి పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక భార్యగా, బాధ్యత గల వ్యక్తిగా ఆ పాత్రలో ఆమె జీవించేసిందని చెప్పాలి. ఓ బేబీ సినిమాలో వృద్ధురాలి మనస్తత్వం ఉన్న యువతిగా ఆమె చేసిన అల్లరి, కన్నీళ్లు ఎంతో మందికి కనెక్ట్ అయ్యాయి. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సూపర్ డీలక్స్ లో బోల్డ్ అండ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఎంచుకోవటం ఆమె ధైర్యానికి నిదర్శనం. సమంత ప్రయాణంలో ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఒక సరికొత్త మలుపు. రాజీ పాత్రలో ఆమె చూపిన ఉగ్ర రూపం, చేసిన సాహసాలు నేషనల్ వైడ్ గా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. గ్లామర్ కు మాత్రమే పరిమితం కాలేదు, ఒక సీరియస్ రోల్స్ లో ఆమె రాణించగలదని నిరూపించింది. అటు పుష్పలో ఊ అంటావా అంటూ మాస్ సెన్సేషన్ సృష్టించిన, ఇటు యశోద, శాకుంతలం వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో భారాన్ని తన భుజాలపై వేసుకుని నడవటం అది కేవలం శామ్కే సాధ్యం. ఎన్నో ఒడిదుడుకులు, వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య పోరాటాలు ఇవన్నీ ఆమెను కుంగదీయలేదు, పైగా మరింత బలంగా మార్చాయి. ఇప్పుడు అందరితో బంగారం అనిపించుకోవడానికి మా ఇంటి బంగారం సినిమాతో ఆమె మన ముందుకు వస్తోంది. ఇప్పటికే ఆ సినిమా పాటలు సృష్టించిన సంచలనం చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరో విజయం ఖాయమని అర్థమవుతోంది. సమంత ప్రయాణం అంటే కేవలం హిట్లు మాత్రమే కాదు, ఆమె ఎదుర్కొన్న సవాళ్లు కూడా. ముఖ్యంగా తన ఆరోగ్య సమస్య గురించి ప్రపంచానికి బహిరంగంగా చెప్పడం, ఆ స్థితిలో కూడా షూటింగ్లకు హాజరు కావటం చూస్తుంటే ఆమెలోని యోధురాలు కనిపిస్తుంది. ఒక గ్లామర్ స్టార్ గా ఉంటూనే తన కష్టాన్ని, బాధను ఇతరులకు స్ఫూర్తిగా మార్చుకోవడం ఆమె వ్యక్తిత్వంలోని గొప్పతనం. ఒక కమర్షియల్ సక్సెస్ కంటే కొత్తదనం ముఖ్యమని భావించే ఆమె ఆలోచన విధానమే ఆమెను గ్లోబల్ స్టార్ గా మార్చింది. సౌత్ ఇండియా నుంచి వెళ్లి నేషనల్ లెవెల్లో ఒక యాక్షన్ స్టార్ గా తనను తాను మలుచుకోవటం చిన్న విషయం కాదు. రాజీ పాత్ర కోసం ఆమె పడ్డ కష్టం, నేర్చుకున్న క్రియేటివ్ యాక్షన్ టెక్నిక్స్, ఆ పాత్రలోని గాంభీర్యం ఇవన్నీ ఆమెకు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తలుపులు తెరిచాయి. తనను తాను ఒక ప్రాంతీయ నటి నుంచి గ్లోబల్ నటిగా మార్చుకోవడంలో ఆమె చూపిన చొరవ అద్భుతం. సమంత కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. సోషల్ మీడియాలో ఆమె ఫ్యాషన్ సెన్స్, ఫిట్నెస్, మోటివేషన్, లైఫ్ స్టైల్ యువతకు ఒక గైడ్ గా ఉంటాయి. ప్రతి ఫోటోషూట్ లో, ప్రతి పబ్లిక్ ఈవెంట్ లో ఆమె కనిపించే విధానం ఆమె ఒక బ్రాండ్ అని నిరూపిస్తుంది. ఒక నటి కేవలం అందం మీద ఆధారపడితే కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ తనను తాను నిరంతరం అప్గ్రేడ్ చేసుకుంటూ సామాజిక బాధ్యతతో కలిపి ప్రయాణం చేస్తే అది చరిత్రగా మారుతుంది. సమంత ప్రయాణం ఇప్పుడు అదే చరిత్ర. 16 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో రూపాలు, ఎన్నో పాత్రలు. ప్రతి పాత్రలోనూ ఒక కొత్త సమంత. గ్లామర్ క్వీన్ నుంచి గ్లోబల్ స్టార్ వరకు ఆమె ప్రయాణం ఎంతో అద్భుతం. ఆమె నటనకు, ఆమె పట్టుదలకు మనం ఎన్నిసార్లు అభినందనలు చెప్పినా తక్కువే. సమంత ప్రయాణం అంటే కేవలం సక్సెస్ మాత్రమే కాదు, తనను తాను నిరంతరం అప్డేట్ చేసుకునే ఒక తపన.